సంపూర్ణ కార్తీక మహాపురాణము 24వ రోజు పారాయణము సప్తదశాధ్యాయము ఇక్కడి యుద్ధరంగంలో అతిలోకమైన శివశౌర్యానికి చిన్నబుచ్చుకున్న జలంధరుడు పునఃఈశ్వరుణ్ణి సమ్మోహింపచేయదలచి మాయాగౌరిని సృష్టించాడు. ఒక రథంపై కట్టివేయుబడి నిశుంభాది నిశాచరులచేత వధింపబడుతూ ఉన్న ఆ మాయాగౌరిని చూశాడు శివుడు. చూడగానే ఉద్విగ్నమానసుడైన ఉగ్రుడు యుద్ధాన్ని, తన పరాక్రమాన్ని, కర్తవ్యాన్ని విస్మయించి ఉదాసీనుడై ఉండిపోయాడు. అదే అదనుగా జలంధరుడు ఆ పుంఖశాణైకాలైన 3 బాణాలను శివుని శిరసుపైన, వక్షస్థలంపైన, ఉదరమందన ప్రయోగించాడు. అయినా ఈ జంగమయ్యలో చలనం లేదు. అటువంటి సమయంలో అదంతా రాక్షసమాయగా బ్రహ్మదేవునిచే బోధించబడినవాడై కోలుకునిన ఆ పరమేశ్వరుడు జ్వాలామాలతీ భీషణమైన రౌద్రరూపాన్ని ధరించాడు. ఆ స్వరూపాన్ని చూసేందుకు సహితం శక్తిచాలక అనేకమంది రాక్షసులు పారిపోసాగారు. అలా పారిపోతున్న వారిలో ఉన్న అగ్రనాయకులైన శుంభానిశుంభులను చూచిన రుద్రుడు పారిపోతున్న వాళ్లంతా పార్వతి చేతిలో మరణించెదరుగాక అని శపించాడు. అది గమనించి జలంధరుడు బాణవర్షంతో అంధకారాన్ని కల్పించాడు. శివుడు తన తపోబలంతో ఆ చీకట్లను చీల్చివేశాడు. ఉడికిపోయిన జలంధరుడు పరిఘాయుధంతో పరుగుపరుగున వచ్చి ఈశ్వరుని వాహనమైన ఎద్దును భయంకరంగా గొట్టాడు. ఆ దెబ్బకు నంది యుద్ధరంగం నుండి పరుగుతీయసాగింది. దానిని మళ్లించడం సాంబశివునికి కూడా సాధ్యం కాలేదు. ఎక్కడలేని కోపం వచ్చింది రుద్రుడికి. వెనువెంటనే సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. భూమ్యాకాశాలను దహింపచేసివేయగలిగినంతటి వేగవంతమైన ఆ చక్రం చూపురులను భయభ్రాంతులను చేస్తూ వెళ్లి జలంధరుడు తలనరికి నేలపై పడవేసింది. అతని మొండెంలోంచి వెలువడ్డ తేజస్సు ఈశ్వరునిలో లీనమైపోయింది. బ్రహ్మాది దేవతలందరూ సంతోషాతిరేకులు, అవనత శిరస్కులు అయి ఆ చంద్రశేఖరునకు ప్రణమిల్లారు, స్తుతించారు, కృతజ్ఞతలు చెప్పుకున్నారు. అనంతరం బృందామోహితుడై అడవులలోబడి అల్లాడిపోతున్న విష్ణువును స్వస్తుణ్ణి చేసే ఉపాయాన్ని కూడా అనుగ్రహించమని కోరగా అందుకుగాను పరాశక్తిని వేడుకోమని చెప్పి జయజయధ్వనాల నడుమ సకలగణ సమేతుడై గృహోన్ముక్తుడయ్యాడు. శివాజ్ఞ ప్రకారం దేవతలు మహామాయని ప్రార్థించసాగారు. దేవతాకృత మహిమాయా ప్రార్థనం. శ్లోముహః యదుద్భవా సత్వరజస్తమో గుణాః సృష్టిస్థితిధ్వంసనిధానకారిణః యదిచ్ఛయా విశ్వమిదం భవాభవౌ తనోతి మూల ప్రకృతిం నతా స్మృతాం. సృష్టి స్థితిలయలకు కారణమైన సత్వరజో తమోగుణాలు 3 దేనినుంచి పుట్టినవో, దేవి యొక్క ఇచ్ఛవలన లోకంలో జననామరణాలు సంభవిస్తున్నాయో అటువంటి మూల ప్రకృతి అంటే మహామాయకి నమస్కరిస్తున్నాయి. 1. ఏదైతే 23 భేదములతో చెప్పబడి సమస్త లోకములను అధిష్ఠించినదో, వేదములలో సైతం దేని యొక్క రూపకర్మలు కీర్తింపబడుతున్నాయో అట్టి మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాము. 2. దేనియందు భక్తుడైనవాడు దరిద్ర భయ మోహ పరాభవాలను పొందడో, ఏదైతే తన భక్తులయందు ఎడతెగని ప్రేమ కలదో ఆ మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాను. నారదోవాచ స్తవమేతత్త్రిసంధ్యాం యః పఠేదేకాగ్రమానసః దారిద్రమోహ దుఃఖాని న కదాచి స్పృశంతి తం. నారదుడు చెబుతున్నాడు, దేవతలచే గావంచబడిన ఈ మూల ప్రకృతి అంటే మహామాయ స్తనాన్ని ఎవరైతే ఏకాగ్రచిత్తంతో త్రిసంధ్యలా పఠిస్తారో వాళ్లేనాడు కూడా దారిద్ర్యాన్ని కాని, భయాన్ని కాని, మోహాన్ని కాని, దుఃఖాన్ని కాని, అవమానాన్ని కాని పొందరు. ఇక ప్రస్తుతంలోకి వద్దాము. ఆ విధంగా దేవతలు ప్రార్థన చేయగానే ఆకాశంలో జ్వాలాయుతమైన అద్భుత తేజస్సొకటి పొడచూపి, ఓ దేవతలారా, త్రిగుణాల రీత్యా నేను త్రిమూర్తులను ధరించి ఉన్నాను. రజోగుణం వలన లక్ష్మీగాను, తమోగుణం వలన సరస్వతిగాను, సత్వగుణం వలన పార్వతిగాను విలసిల్లుతున్నది నేనే. కావున మీ వంఛాపరిపూర్తికై ఆ లక్ష్మీపార్వతీ సరస్వతులను ఆశ్రయింపుడని ఆదేశించి అంతర్ధానమైపోయింది. దేవతలు రమా ఉమా సరస్వతుల చెంతకు వెళ్లి తమ మనోగతాన్ని వెల్లడించారు. భక్తవత్సలులైన ఆ తల్లిలు ముగ్గురూ వారికి కొన్ని బీజాలనిచ్చి విష్ణు ఎక్కడైతే మోహితుడై పడి ఉన్నాడో అక్కడి ఈ బీజాలను చల్లించండి అని చెప్పారు. దేవతలు ఆ బీజాలను తెచ్చి శ్రీహరి మోహితుడై పడి ఉన్న బృందాచితాస్థలి అంతటా చిలకరించారు. ఓ పృథుభూపతి, పాతివ్రత్య మహిమా సుశోభితమైన ఈ గాథను ఏకాగ్రచిత్తంతో చదివినా, విన్నా స్త్రీలుగాని పురుషులుగాని ఇహంలో సంతాన సంపదను, పరంలో స్వర్గసంపదను పొందుతున్నారు అన్నాడు నారదుడు. సప్తదశోధ్యాయ సమాప్తః. 17వ అధ్యాయము సమాప్తము. అష్టదశోధ్యాయము పునః నారదుడు ప్రవచిస్తున్నాడు. ఓ పృథుమహారాజా, పూర్వోక్త విధంగా బృందాచితాస్థలిలో దేవతలచే చల్లబడిన బీజాల వల్ల త్రిగుణశోభితాలైన ఉసిరిక,
మాలతి, తులసి అనే 3 రకాల వృక్షాలు ఆవిర్భవించాయి. వీటిలో సరస్వతి వలన ఉసిరిక, లక్ష్మీ వలన మాలతి, గౌరీ వలన తులసి ఏర్పడ్డాయి. అంతవరకు బృందామోహంతో మందుడై ఉన్న విష్ణువు తన చుట్టూ చెట్లై మొలచిన లక్ష్మీ సరస్వతి పార్వతీ మహిమల వలన కోలుకొనినవాడై అనురాగపూరిత హృదయంతో ఆ వృక్షాలను తిలకించసాగాడు. కాని వాటిలో లక్ష్మీదత్త బీజాలు ఈర్షాగుణాన్వితలై ఉండటం వలన ఆ బీజోత్పన్నమైన మాలతి బర్బరీనామధేయమై విష్ణువునకు ఎడమయ్యింది. కేవలం అనురాగపూరితలైన ఉసిరి, తులసి మాత్రమే పీతాంబరునకు ప్రియంకరాలయ్యాయి. తద్వారా విష్ణువు మోహవిముక్తుడై ధాత్రీ తులసి సమేతుడై సర్వదేవతా నమస్కారాలను అందుకుంటూ వైకుంఠానికి తరలివెళ్లాడు. అందువల్లే కార్తీక వ్రతంలోని విష్ణుపూజలో ముందుగా తులసిని పూజించినట్లయితే పుండరీకాక్షుడు ఎనలేని సంతోషాన్ని పొందుతాడు. అంతేకాదు, తులసీ మహిమ. ఎవరి ఇంటిలో తులసీవనముంటుందో ఆ ఇల్లు సర్వతీర్థ స్వరూపమై వర్ధిల్లుతుంది. యవదూతలు అక్కడకు రాలేరు. సర్వపాపసంహారకమైన ఈ తులసీవనాన్ని ఎవరు ప్రతిష్ఠిస్తారో వారికి యమధర్మరాజును దర్శించే పని ఉండదు. అనగా నరకానికి వెళ్లరని పుణ్యాత్మనై స్వర్గాన్నే పొందుతారని భావము. గంగాస్నానం, నర్మదా దర్శనం, తులసీ సేవనం ఈ 3 సమాన ఫలదాయకాలే అని చెప్పబడుతూ ఉంది. తులసిని ప్రతిష్ఠించినా, తడిపినా, తాకినా, పెంచినా మానసిక శారీరక పాపాలే కాక మాటల వలని పాపాలు కూడా మటుమాయమైపోతాయి. తులసీ గుత్తులతో శివకేశవులను అర్చించినవాడు ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతాడనడంలో ఎటువంటి సందేహమూ లేదు. పుష్కరాది తీర్థాలు, గంగాది నదులు, విష్ణాది దేవతలు తులసీ దళాలులో నివసిస్తూ ఉంటారు. ఎన్ని పాపాలు చేసినవాడైనా సరే, ఎవడైతే శరీరానికి తులసీమట్టిని పూసుకుని మరణిస్తున్నాడో అటువంటి వాణ్ణి చూసేందుకు యముడు కూడా భయపడతాడు. అటువంటి వాడు విష్ణు సాయుజ్యాన్నే పొందుతున్నాడు అనడం సత్యం, సత్యం, ముమ్మాటికి సత్యం. తులసీ చెట్ల యొక్క గంధాన్ని ధారించేవాడికి పాపాలు కొంచెం కూడా అంటవు. తులసీవనపు నీడలో పితృశ్రాద్ధం చేసినట్లయితే అది పితృలకు అక్షయపదాన్ని ఇస్తుంది. అదేవిధంగా ధాత్రి అంటే ఉసిరి మహిమ. ఉసిరి చెట్టు నీడలో పిండప్రదానం చేసిన వారి పితృలు నరకన్నించి విముక్తులవుతారు. ఎవడైతే తన శిరస్సుపైన, ముఖమందున, దేహమందున, చేతులందున ఉసిరిక పండును ధరిస్తున్నాడో వాడు సాక్షాత్తు విష్ణుస్వరూపుడని తెలుసుకోవాలి. ఎవడి శరీరంపై ఉసిరిక ఫలము, తులసి, ద్వారకోద్భవమైన మృత్తికా ఉంటాయో నిస్సందేహంగా వాడు జీవన్ముక్తుడని తెలుసుకో. ఉసిరిపండ్లను, తులసీ దళాన్ని కలిపిన జలాలతో స్నానమాడినవాడికి తత్క్షణమే గంగాస్నాన ఫలం లభిస్తుంది. ఉసిరిపత్రితోగాని ఫలాలతోగాని దేవతాపూజ చేసినవాడికి ముత్యాలతోనూ, మాణిక్యాలతోనూ, బంగారంతోనూ ఆరాధించిన ఫలం ప్రాప్తిస్తుంది. సూర్యుడు తులాగతుడైన కార్తీకమాసంలో చేయబడే యజ్ఞయాగాదులు, తీర్థసేవనలు విశేష ఫలితాల్నిస్తాయి. సమస్త దేవతలు, మునులు కూడా ఈ కార్తీకమాసంలో ఉసిరిక చెట్టుని ఆశ్రయించుకుని ఉంటారు. ఏ నెలలోనైనా సరే ఎవడైతే ద్వాదశినాడి తులసీదళాలను కార్తీక 30 రోజుల్లోనూ ఉసిరికపత్రిని కోస్తున్నాడో వాడు నింద్యాలైన నరకాలనే పొందుతున్నాడు. కార్తీకమాసంలో ఎవడైతే ఉసిరి చెట్టు నీడలో భోజనం చేస్తాడో వానికి 1 సంవత్సరపు దోషం తొలగిపోతుంది. ఉసిరి నీడలో విష్ణుపూజ చేసినట్లయితే అన్ని విష్ణుక్షేత్రాలలోని శ్రీహరిని ఆరాధించిన పుణ్యం కలుగుతుంది. శ్రీహరి లీలలని, మహిమలని చెప్పడానికి ఏ ఒక్కరికీ కూడా ఎలాగైతే సాధ్యం కాదో అదే ప్రకారం ఈ తులసీధాత్రీ వృక్షాల మహిమలను చెప్పడం చతుర్ముఖుడైన బ్రహ్మకుగాని, సహస్రముఖుడైన శేషునికిగాని సాధ్యం కాదు. ఈ ధాత్రీ తులసీ జననగాథ ఎవరు వింటున్నారో, వినిపిస్తున్నారో వాళ్లు తమ పాపాలను పోగొట్టుకున్నవారై తమ పూర్వీకులను కూడి శ్రేష్టమైన విమానంలో స్వర్గాన్ని పొందుతున్నారు. ఏవం శ్రీ పద్మపురాణాంతర్గత కార్తీక మహాత్మ్యానందు 17వ, 18వ అధ్యాయాలు 24వ బహుళ నవమి నాటి పారాయణము సమాప్తము.